గత ప్రభుత్వం బాగుంది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఇంప్రూవ్మెంట్ చేయడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఇంప్రూవ్మెంట్ చేయడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగని ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో కూడా రైతుగా అనగా మైనార్టీలు కనుక ఎస్సీకి బీసీకి ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీకి బీసీకి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగింది, తగిన న్యాయం జరిగింది. మరి ఈ ప్రభుత్వంలో న్యాయం జరగలేదా? ఈ ప్రభుత్వంలో అయితే న్యాయం జరగలేదు, అవినీతి ఎక్కువ ఉంది. ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా లంచం ఉంది. విఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే మనకి ఏదైనా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ముందు ఎంత ఇస్తావో ఏంటి ఎంత అన్న కాడికి ఉంది. ఇలా అవినీతి ఎక్కువ ఉంది. అలాగని ప్రశ్నిస్తుంటే అదే విఆర్ఓ అదే మన ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఫిర్యాదు చేసి మళ్ళీ కేసులు కూడా పెట్టి మళ్ళీ దానికి మళ్ళీ మమ్మల్ని అధికారికంగా లోపల పెడతామని అదని నాన్న చింతనంగా ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటారా? మరి అయితే రెడ్ బుక్ రాజ్యాంగంగా నాకు అయితే వెళ్ళదు, కానీ చంద్రబాబు నాయుడు రాజ్యాంగం జరుగుతుంది. అంటే రెడ్ బుక్ అంటే ఇవాళ నిన్న బోర్డు సంబంధించి నిన్న బందపురం, పల్లంట, లక్ష్మీపురం, కర్రలసెర్ల ఇచ్చారు బేళ్ళు. ఎన్ఎల్ఎస్ పోవాకు నిన్న దగ్గర 306 బేళ్ళు వచ్చినాయి. 306 బేళ్ళు 206 బేళ్ళు నో బిడ్ బేళ్ళు అయినాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని ఇవాళ 100 బేళ్ళు గాడికే పరిమితం చేశారు. దాని రేటు నిన్న పోగా బైర్లు మీరు క్వాలిటీ ఉన్న పొగాకు లీప్ పొగాకు తెచ్చుకోండి, దానికి మేము ఆ 275 రూపాయలు పడేదాన్ని తెచ్చుకోండి అన్నారు. నిన్న ఎక్స్ఓ ఎక్సెల్లో అన్నది మధ్యధర సగం అది క్వాలిటీ పొగాకు. అంటే క్వాలిటీలు 3 ఉంటాయి. ఒకటేమో నెంబర్ 2. ఆ నెంబర్ 1 అన్నదాన్ని ఫస్ట్ పొగాకులు అయిందండి నిన్న 210 రూపాయలు కొన్నారు. చంద్రబాబు నాయుడు గారేమో 210 రూపాయలు గవర్నమెంట్ మేము ఇస్తున్నాము అని అన్నారు. దాన్ని 275 రూపాయలు చేసి ఇవాళ ఆ 10 రూపాయలు పెంచి మాకు ఇవాళ 265 రూపాయలు పడే పొగాకుని ఇవాళ 190కి 175కి 200 రూపాయల పొగాకు కొంటున్నారు ఇవాళ. మరి ప్రస్తుతం పథకాల పరిస్థితి ఎలా ఉంది సార్? సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు కదా. ఏం మాకు సూపర్ 6 లేదు, మాకు ఏం కాపాడలేదు అసలు. మాకు ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు అన్నారు. ఇవాళ ఉచిత బస్సు అంటే ఇవాళ ఉచిత బస్సు ఏం చేస్తుందంటే ఈ బస్ స్టాండ్ కూడా ఆగుతూ మానేసి జనం ఉన్నారని బస్ స్టాండ్ కూడా కొంచెం ఎదరాగుతుంది. అక్కడ జనం ఫుల్ అయిపోతుంది, పికప్ అయిపోతున్నారు. పికప్ అయిపోయి ఇవాళ టైంకి పిల్లలు తీసుకెళ్తా కానీ బస్సులు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఉచిత బస్సు కాదు కానీ మామూలుగా నార్మల్గా డబ్బులు తీసుకుని బస్సును కూడా చేయొచ్చు. కాకపోతే డబ్బులు తీసుకున్న పథకం వేరు, ఉచిత బస్సు అన్నది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి పథకాలు ఎలా ఉన్నాయి సార్? అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా కనిపిస్తుందా? మరి తేడా కాపాడుతుంది కదమ్మా. ఇప్పుడు తేడా కాపాడబట్టే కదా ఇప్పుడు జనం వీళ్ళందరూ వచ్చారు. తేడా కాపాడబట్టే కదా. మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అంటారా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది. ఎలా చెప్తున్నారు, ఎంత ఖచ్చితంగా? ఎంత కథ చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా పథకం అందాలని జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి మీద తీసుకుని నేను చేస్తానని స్వయంగా చేశాడు. ఊళ్ళో నాయకులను కార్యకర్తలను ఎవరినా కూడా పోనీ ఇది కార్యకర్తల ద్వారా చేయకోకుండా ఒక వారంటీ ద్వారాగా చేశాడు. ఇవాళ టీడీపీ అన్నాక ఉందంటే ఏదైనా పథకం కావాలంటే వెళ్ళి కార్యకర్తను వెళ్ళి అడగాల్సి వస్తుంది. ఊళ్ళో మా జగన్మోహన్ రెడ్డిలో మేము ప్రతి ఒక్కరు తిన్నామంటే లేదు. ఆ నాయకులు ఆ కార్యకర్తలు వాళ్ళకే లబ్ధి పొందేలాగా ఉంది తప్ప వేరే ఒకళ్ళు ఎవరికి లబ్ధి పొందేలా లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని జరుగుతున్నా ఎందుకు ప్రశ్నించట్లేదు? మాది ప్రశ్నించే ప్రభుత్వం అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆయన వరకు ఆయన ఇప్పుడు రూల్ డెవలప్మెంట్ అనేది ఉన్నది. పల్లెటూరు డెవలప్మెంట్ అన్నది. పల్లెటూరు ఇష్టం కాడ ఆయన రూల్ సెలక్షన్ కాడ ఆయన ఇష్టం కాడ ఆయన తాగుతూ మట్టిగా ఆయన ఇష్టం కాడ తప్పు పొందాలు లేవు. కరెక్ట్గా ఆయన నిర్ణయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ చంద్రబాబు నాయుడు గారి వల్ల తప్ప మాకు లాస్ట్ తప్ప పవన్ కళ్యాణ్ వల్ల ఆయన చేసేది రూల్గా ఆయన పాటిస్తున్నాడు. ఊళ్ళో నాయకుల ద్వారాగా ఇప్పుడు ఒక కార్యకర్త ఉన్నాడో ఆ కార్యకర్త ద్వారా పైన హైకమాండ్ ద్వారాగా చేయాలి తప్ప ఆయన మట్టుకు ఏం చేయగలడు? పవన్ కళ్యాణ్ గారి వల్ల జరగదు. ఎందుకంటే అక్కడ టీడీపీ నాయకులు ఉంటారు, ఇక్కడ జనసేన నాయకులు ఉంటారు. జనసేన నాయకులు చేయనివారు, టీడీపీ నాయకులు చేయనివారు. మరి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తారంటారా? అది ఆయన ఇష్టం. అది మనకైతే తెలియదు. పవన్ కళ్యాణ్ వెళ్తారు, ఆయన ఇష్టం, ఆయన ఇచ్చేత అక్కడ ఆయన చేసే పనిని బట్టి ఆయన చేసే మంచిని బట్టి ఉంటుంది.